ఊరెళ్ళే రోజు పొద్దున తీసిన వీడియో ఇది. ఆ రోజు మధ్యాహ్నానికి ట్రైన్ ఉంది. ఈ లోపు సామానాన్ని సర్ది పెట్టేసుకోవాలి. ఆ రోజు శుక్రవారం కాబట్టి పూజ కూడా చేసేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత టీ పెట్టేసి పులిహోర కోసము రైస్ పెట్టాను రైస్ కుక్కర్ లో. ఇంకా ఈ లోపు రైస్ కూడా అయిపోయింది. టీ తాగేసి ఇంటికి తీసుకెళ్లే సామాన్లన్నీ ఒక పక్కన సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా బట్టలు కూడా పిండేసాను. ట్రైన్ టైం అయ్యే వరకు ఆరుతాయి. ఇంకా అదే రోజు చిన్న పని ఉంటే బయటకు వెళ్ళాము. వచ్చిన తర్వాత పులిహోర చేసేసుకోవచ్చు కానీ మాకు గంటలు అయిపోయే పని 2 గంటలు పట్టింది. ఈ లోపు ట్రైన్ టైం అయిపోతుంది. నాకు ఇంకా పులిహోర చేసేది ఉంది. వచ్చిన దగ్గరనేమో పని ఇంకా అవ్వట్లేదు. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది. ట్రైన్ టైం అవుతుంది. మేము బయటకు వెళ్ళిన పని కాలేదని చెప్పాను కదా. మేము బయటకు వెళ్ళిన పని అయ్యేసరికి 12:15 అయింది. మాకు ట్రైన్ ఏమో 1ంటికి ఉంది. ఇంకా తొందరగా ఇంటికి వచ్చిన వెంటనే పులిహోర కలిపేసి బాక్సులలో ప్యాక్ చేసి రెడీగా ఉంది. ఈ లోపు ఆటో కూడా వచ్చేసింది. సామాన్లన్నీ ఆటోలో పెట్టేసుకొని ఇంకా మేము స్టేషన్ కి వెళ్ళిన తర్వాత తెలిసింది ట్రైన్ అరగంట లేట్ అని. ఇంకేం చేస్తాం, అరగంట వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ వచ్చింది. ట్రైన్ అయితే వచ్చింది కానీ మేము ఎక్కాల్సిన బోగి అయితే ఎక్కడో ముందుకి లాగింది. ఇంక ఈ సామాన్ పట్టుకొని బోగి దగ్గరికి వెళ్ళాలంటే ఆ ట్రైన్ కదిలిపోతుందని ఇంకా పక్కనే ఉన్న బోగి ఎక్కేసినాం. అది ఒక్కటే కాదు, ట్రైన్ లో బుక్ చేసుకున్న సీట్లు కూడా మాకు అక్కడొకటి ఇక్కడొకటి వచ్చింది. అతి కష్టం మీద ట్రైన్ ఎక్కి సీట్లు ఎత్తుకొని లగేజ్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత పొద్దున ఎట్లా టిఫిన్ చేయలేదని ఇంటి నుండి తీసుకెళ్లిన పులిహోర కూడా తినేసినాము. కాసేపు అయిన తర్వాత ఇంకా మూవీ పెట్టి చూస్తూ ఉండగా బాదం మిల్క్ వచ్చింది, తీసేసుకున్నాను. ఇంతటితో ఆగాను అనుకుంటున్నారా? అస్సలు లేదు. ఈ లోపు చీజ్ శాండ్విచ్ వచ్చింది, అది కూడా తీసేసుకున్నాను. కానీ ఇక్కడే దారుణమైన మోసం జరిగింది. అసలు ఈ శాండ్విచ్ 2 బ్రెడ్ ముక్కల్ని కట్ చేసి బయటికి కనిపించేటట్టు 2 టమాటా ముక్కలు, కీరా ముక్కలు, మధ్యలో కొంచెం టమాటా సాస్ వేసి ప్యాక్ చేసి ఇచ్చారు. టేస్ట్ ఎట్లుంటదని ట్రై చేస్తే చెండాలంగా ఉంది. మీరైతే ఎప్పుడు ట్రై చేయకండి. 2 బ్రెడ్ ముక్కలకు కలిపి 30 రూపీస్ తీసుకున్నారు. ఇట్లాంటి దారుణాలు ట్రైన్లలో చాలా జరుగుతూనే ఉంటాయి. ఏది ట్రై చేసినా కూడా ఇది మాత్రం అస్సలు ట్రై చేయకండి. ఫైనల్ గా ట్రైన్ అయితే దిగేసాము. చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. స్వెటర్ కూడా మర్చిపోయి వచ్చినాము. మధ్యాహ్నం 1కి ఎక్కితే ట్రైన్ దిగేసరికి 10 అయిపోయింది. లగేజ్ బయటికి తీసుకెళ్లి ఆటోలో పెట్టేసాము. బండి మీద పట్టదు కాబట్టి ఆటో పంపించిల్లు స్టేషన్ కి. ఇంకా పొద్దున్నే శనివారం కాబట్టి పూజ కూడా చేసేసుకొని నైట్ వచ్చినాక తింటామని అన్నం కూర వండి పెట్టుండే. మేము వచ్చేటప్పుడు తీసుకొచ్చిన పులిహోర బాక్స్ ఉండే, అదే తినేసి పండుకున్నాము. ఇంకా పొద్దునకి నైట్ అన్నాన్ని ఇంకా పులిహోర చేసేసుకొని అందరం తినేసాము. ఎప్పుడు ఊరెళ్ళినా కూడా ఈ పని మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఇంటి దగ్గర ఒక రూమ్ లో మా సామాన్లు ఉంటవి, బెడ్లు, కూలరు అవి. మేము ఇంటికి 5-6 నెలలకు ఒకసారి వెళ్తూ ఉంటాము. ఆ రూమ్ ఎవరు యూజ్ చేయరు కాబట్టి దుమ్ము అదంతా పట్టి ఉంటుంది. మేము వస్తున్నామని చెప్తే క్లీన్ చేసి ఉంచుతారు. కానీ మేము వెళ్ళిన తర్వాత మొత్తం నేను ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. ఈసారి క్లీనింగ్ అయితే నేను ఒక్కదాన్ని చేయలేదు. చూస్తున్నారు కదా, మా కన్నయ్య అయితే హెల్ప్ చేశారు. మేము వెళ్ళిన నెక్స్ట్ డే సెకండ్ సాటర్డే. ఆ రోజు స్కూల్ కూడా లేదు. పని చేసుడు తక్కువ, చేసిన దాన్ని కూలగొట్టుడు ఎక్కువ. ఎంత సతాయించుతాడో. బోనాలకి ఇంటికి వస్తామని చెప్తే ఒక వీక్ బోనాలు పోస్ట్ పోన్ చేసిర్రు. మేము వస్తామని. ఫస్ట్ వీక్ వెళ్ళడానికి వీలు కాలేదు. అందుకే సెకండ్ వీక్ పోస్ట్ పోన్ చేసి సెకండ్ వీక్ చేసుకున్నాము బోనాలు. ఇలా ఎంతమందికి తెలుసు మల్లన్న బోనం అంటే? ప్రతి ఇయర్ ఖచ్చితంగా చేసుకుంటారు ఈ బోనాలు. ఈ బోనాలకి మెయిన్ వచ్చేసి బంతిపూలు. ఇవి లేకుంటే అసలు బోనమే చేయరు. ఇంట్లో నేను ఏం పని చేయలేదు, నాకు ఈ పూలు గుచ్చడమే సరిపోయింది బోనాలకి గుమ్మాలకి. ఆ రోజు ఇంట్లో అందరం ఒక్కపోద్దు, మా కన్నయ్యతో సహా. సాయంత్రం బండారేసుకున్న తర్వాత అందరం కలిసి ఒక్కపోద్దు ఇడిచినాము. ఇంతకీ మీకు మల్లన్న బోనాలు అంటే తెలుసా? తెలిస్తే ఇంట కామెంట్ చేయండి. ఊళ్ళో ఎంత చలి ఉందంటే మేము ఊరెళ్ళడానికి 2-3 రోజుల ముందు స్టార్ట్ అయిందంట. ఇంత చలి ఉంటదని తెలిస్తే స్వెటర్ అన్న తెచ్చుకునేటోళ్ళము. ఈ చలికి కాళ్ళు చేతులు కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి, అంత చలి ఉంది ఇక్కడ. అదంతా ఓకే గానీ షూలు వేసుకొని ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? చెప్తాను. పత్తి తీయడానికి ఎవరైనా షూలు వేసుకొని వెళ్తారా? నేను చెప్పులు పడైతే అని షూలు వేసుకొని వెళ్ళాను. బోనాల తర్వాత ఇంట్లో పని అయ్యేసరికి 12 అయింది. ఖాళీగా ఉండి ఏం చేద్దామని పత్తి తీయడానికి వెళ్ళినాము. ఈ చేను వచ్చేసి మా ఇంటి ముందే ఉంటది. ఎన్ని కిలోలు అని మాత్రం అడగండి, ఎందుకంటే అంత సీన్ లేదు మనకి. ఏదో అట్లా అంతే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 5 నెలలు అయిపోయింది. ఈ రోజు వెళ్తున్నాను. పెళ్ళైతే అయిపోయే, పుట్టి పెరిగినోరికి చుట్టాల్లాగా వెళ్ళాల్సి వస్తుంది కదా. సర్లే, ఇది అందరికి ఉండే ప్రాబ్లమే గానీ ఇంతకీ నేను ఎందుకు వెళ్తున్నాను అంటే మా ఊళ్ళో చిన్న ఫంక్షన్ ఉంది. అట్లనే మా ఇంటికి కూడా వెళ్ళొచ్చు కదా అని వెళ్తున్నాను. ఎప్పుడు వెళ్ళినా కూడా 2-3 రోజులు ఉండొచ్చేదాన్ని. ఈసారి వీలు కాలేదు. ఇవాళ వెళ్తే రేపు వచ్చిన అంతే. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. పెళ్ళైతే ఇంత మార్పు వస్తుంది అనిపించింది నాకు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో. నేను లేచేసరికి 6:30 or 7 అట్లా అయింది. ఈ లోపు పని కూడా చేసేసింది మా అమ్మ. గిన్నెలు కడిగేది ఒకటే ఉండే, అవి నేను కడుగుదామని కడుగుతూ ఉంటే మా అమ్మ వచ్చి ఏమంటుందంటే, ఇంత చల్లగా ఉంది కదా నేను కడుగుతలే, నువ్వు ఎందుకు కడుగుతున్నావు అంటుంది. నేను నిజంగా షాక్ అయినా. పెళ్లి కాక ముందు ఏదన్నా పని చేయకుంటే తిట్టకుండా తిట్టేది. ఇప్పుడేమో చల్లగా ఉంది గిన్నెలు కడుగుతా అంటుంది. నిజంగా ఫుల్ నవ్వుకున్నా నేను. మీ మమ్మీ కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. వీడియో మా చెల్లి జుట్టు కంటే నా జుట్టే పెద్ద ఉంటది, కానీ నాకు అస్సలు జుట్లు వేసుకోవడం రాదు. పెళ్ళైనప్పటి నుండి వచ్చిరాని జుట్లు వేసుకుంటూ అట్లా అడ్జస్ట్ అవుతాను. కానీ మా చెల్లి నాలా కాదు, తన జుట్టు తను వేసుకుంది కాక నా జుట్టు కూడా వేసేది. ఇప్పుడు కూడా ఊరు నుండి వచ్చేటప్పుడు తనతోనే జుట్టు వేయించుకొని వచ్చిన. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఊరు నుండి వచ్చేటప్పుడు కూడా తనతోనే వేయించుకొని వస్తా జుట్టు. ఇంక ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరు నుండి బయలుదేరాల్సిన టైం వచ్చేసింది. తొందరగా రెడీ అయ్యి బయలుదేరాము. మళ్ళీ సాయంత్రం అయితే చలేస్తుందని. అంతే. ఇంకా వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.